అత్యాధునిక యంత్ర పరికరాలతో నల్గొండ నగరంలో సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు కావడం సంతోషదాయకమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వెంటిలేటర్తో పాటు క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయడం పట్ల హాస్పిటల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో వెనుక విద్యానగర్ కాలనీ బోయవాడలో నూతనంగా నిర్మించిన సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డయాలసిస్ సేవలు కూడా ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. హాస్పిటల్ నిర్వహణలో ఆరోగ్యశ్రీ అమలులో ప్రభుత్వంతో పాటు తన పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవల కోసం వచ్చేవారిని ముందుగా డబ్బులు అడగకుండా వైద్యం అందించాలని కోరారు. గతంలో హైదరాబాదులో డబ్బులు ఇస్తే తప్ప వైద్యం చేయని ఆసుపత్రులను తాను చూశానని, అలాంటి పరిస్థితి నల్గొండలో రావద్దని, అలాంటి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని సూచించారు. మనిషి ప్రాణాలు కాపాడడం కంటే గొప్ప సేవ లేదని, డాక్టర్లను దేవుళ్లతో పోల్చేది ఇందుకేనని, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. పేదలు వైద్యం కోసం వస్తే సరైన వైద్య సేవలు అందించాలని, ఇందుకు తన వంతు సహకారం అందజేస్తానని తెలిపారు. ఆర్ఎంపీలు చెప్పారని, వైద్యం కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, అత్యాధునిక వైద్య సేవలు హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని, హైదరాబాద్లో కూడా ఇవే వైద్య సేవలు ఉంటాయని ఒకరు చెప్పారని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ప్రజలకు అన్ని రకాలుగా మెరుగైన వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రాపోలు అనిల్ కుమార్, డాక్టర్ రాపోలు దివ్య మాట్లాడుతూ గత 6 ఏళ్లుగా 10 పడకల సామర్థ్యంతో నల్గొండ పట్టణంలో సాయి నైసా హాస్పిటల్ను నడిపామని, అందరి సహాయ సహకారాలతో అత్యాధునిక సౌకర్యాలతో 50 పడకల ఆసుపత్రిని నిర్మించామని తెలిపారు. డయాలసిస్, వెంటిలేటర్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి అన్ని రకాల వైద్య సేవలు తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్ అబ్బగోని కవితా రమేష్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే కంచల్ల భూపాల్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, కార్పొరేటర్ మారగోని నవీన్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మిరియాల యాదగిరి ధనుంజయ, రావుల శ్రీనివాసరెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, మిరియాల వెంకన్న, హాషం, దుడుకు లక్ష్మీనారాయణ, పొట్టపతుల సత్యనారాయణ, జెల్లా భిక్షం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ రమేష్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ అనితారాణి, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ లీలావతి, డాక్టర్ ఇమాన్యుయల్, డాక్టర్ వినోద్, డాక్టర్ వసంతకుమారి, డాక్టర్ విఠల్, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ రవి, సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ రాపోలు దత్త గణేశం ప్రమిలాదేవి, మేనేజింగ్ డైరెక్టర్ రాపోలు అనంత్ అవని, గజం మురళి అనిత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాయి నైసా పేరు మీద నల్గొండ నడి సెంటర్లో బస్టాండ్ ఎదురుగా మన డాక్టర్ అనిల్ క్రిటికల్ కేర్లో స్పెషలిస్ట్గా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో, దాంతోపాటు దివ్య జనరల్ సర్జన్ ల్యాప్రోస్కోపిక్తో అధునాతనమైన ఎక్విప్మెంట్ హైదరాబాద్లో ఏ విధంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే విధంగా ఎక్విప్మెంట్తో ఈరోజు హాస్పిటల్ ఓపెన్ చేసుకోవడం, ఇందులో పాల్గొంటున్న మా గౌరవ మేయర్ చైతన్య శ్రీనివాసరెడ్డి గారికి, కౌన్సిలర్ కవిత గారు, మా నాయకులందరికీ, అలాగే వీరికి పెద్ద దిక్కుగా ఉండి డాక్టర్గా తండ్రి, మా చిరకాల మిత్రుడు దత్త గణేష్ గారికి, అందరికి కూడా ముఖ్యంగా డాక్టర్స్కి ఇక్కడ మంచి హాస్పిటల్ వెంటిలేటర్స్, ఎమర్జెన్సీ కేర్తో, క్రిటికల్ కేర్తో పెట్టినందుకు మేము అభినందిస్తూ, తప్పకుండా డయాలసిస్ కూడా పెట్టి అన్ని రకాల వైద్యాలు చేసే విధంగా పెట్టినందుకు మిమ్మల్ని అభినందిస్తూ, మీకు ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో ఉన్నా నా పూర్తి సపోర్ట్ ఉంటుంది. మీరు కూడా బాగా ఇంట్రెస్ట్తో ఎవరైనా ఎమర్జెన్సీ పేషెంట్ వస్తే ముందు డబ్బులు అడగకుండా హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్లో కొన్ని కేసుల్లో నేను గత 25-30 సంవత్సరాలుగా చూస్తున్నా. పేషెంట్ ఓ దిక్కు చనిపోతుందని తెలిసి కూడా అమౌంట్ డిపాజిట్ చేస్తే కానీ ట్రీట్మెంట్ చేయరు. ఆ పరిస్థితి మన నల్గొండకు రావద్దు. మీరు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, నల్గొండకు చెడ్డ పేరు తేవద్దు. డబ్బులు ఎక్కడ పోవు. ఎప్పుడైనా వాళ్ళు రాగానే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసి మంచి ప్రాణాలు దక్కిస్తే అంతకంటే అదృష్టం లేదు. డాక్టర్లని దేవునితో పోలుస్తారు. అందుకనే మీకు
మంచి పేరు తెచ్చుకొని పేదలకు సేవ చేయాలని, ఎవరైనా పేదవారు వస్తే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా మీరు సహాయం చేస్తూ ముందుకు పోండి. తప్పకుండా నా పూర్తి సహకారం, ఏ విధమైన సహకారం కావాలన్నా నా పూర్తి సపోర్ట్ ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ, నల్గొండ పట్టణ ప్రజలకు కూడా మీరు రాగానే ఎవరో చెప్పిందని గ్రామాలలో డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్ చెప్పిందని చెప్పి మీరు హైదరాబాద్ పోకుండా క్రిటికల్ కేర్ డాక్టర్ ఇవాళ మన ఇక్కడ సాయి నైజా హాస్పిటల్ పేరు మీద ఏర్పాటు చేసింది కాబట్టి మీరు ఎవరు తొందరపడద్దు. అక్కడ పోయినా ఇదే ట్రీట్మెంటు. ఇంకా గోల్డెన్ అవర్ ఈ 2 గంటలు పోయడానికి వచ్చే గోల్డెన్ అవర్లో ఏమైనా జరిగితే ఇంకా డేంజరు. ఫస్ట్ వీడికి వస్తే ఇక్కడ వెంటిలేటర్స్ పెట్టిన తర్వాత ఇంకా 4 రోజులైనా ట్రీట్మెంట్ నడుస్తుంటుంది. అన్ని రకాల వైద్య పరికరాలు ఉన్నప్పుడు డాక్టర్గా 6-7 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి తిప్పి పంపుతారు. ఈరోజు మరొకసారి హాస్పిటల్ సిబ్బందిని, అందులో పనిచేసే టెక్నికల్ సిబ్బందిని, మీ ఏఎన్ఎంలు కానీ నర్సెస్ కానీ ట్రైన్డ్ అవసరం ఉంటే ట్రైనింగ్ ఇప్పించైనా సరే వాళ్ళని పెట్టుకొని మంచి సేవలు అందించుకొని మంచి పేరు తెచ్చుకోవాలని ఆల్ ది బెస్ట్. నల్గొండలో మా మిత్రుడు దత్తా గణేశం గారి కుటుంబం ఒక మంచి హాస్పిటల్ని ప్రారంభం చేయడం అనేది జరిగింది. ఈ హాస్పిటల్ ఈ పట్టణానికే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికీ మంచి సేవలు అందించాలని సందర్భంగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. ఈరోజు గత 9 సంవత్సరాల అనుభవంతో మా పుత్రుడు రాపోల్ అనిల్ కుమారు, కోడలు దివ్య, పెద్ద కొడుకు అవంత్, కోడలు అవనిత సహకారంతో ఇక్కడ నల్గొండ ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో సాంకేతిక పరంగా నెంబర్ 1 స్పెషల్ సౌకర్యాలు ఉన్న మిషనరీ కొనడం జరిగింది. అలాగనే డయాలసిస్, అత్యవసర చికిత్సకు సంబంధించిన సాంకేతిక పరికరాలన్నీ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ప్రజలు మమ్మల్ని ఇంతకాలం ఆదరించిన ధైర్యంతో ఇప్పుడు సౌకర్యాలని కల్పిస్తున్నాం. అదేవిధంగా ఇంతకాలం మాకు సహకరించిన సాంకేతిక సిబ్బందికి, నర్సింగ్ సిబ్బందికి, ఇతర సిబ్బంది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము సాయి నైసా హాస్పిటల్లో నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ అండి, డాక్టర్ రాపోల్ అనిల్ కుమార్. మేము ఇంతకుముందుకి మా హాస్పిటల్ 10 బెడెడ్ తోటి నడిపే వాళ్ళం పాస్ట్ 6 ఇయర్స్ నుంచి. మీ అందరి సపోర్ట్ తోటి, మీ ట్రస్ట్ తోటి మేము ఇప్పుడు ఇది 50 బెడెడ్ హాస్పిటల్గా డెవలప్ చేశాము. విత్ ఆల్ ఫెసిలిటీస్ లైక్ డయాలసిస్ కానీ, వెంటిలేటర్ కానీ, ఇన్ హౌస్లోనే అల్ట్రాసౌండ్ స్కాన్ జరగడము, ఎలాంటి ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నా కానీ టేకప్ చేసుకునేటట్టు ఫెసిలిటీస్ అనేది మేము పెట్టాము. మోస్ట్లీ ఏంటంటే ఇన్ హౌస్లో క్రిటికల్ కేర్, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ అండ్ మెయిన్గా చాలామంది ఫిమేల్ పేషెంట్స్ సఫర్ అవుతున్నారు పైల్స్ తోటి కానీ, రొమ్ములో గడ్డ ఇలాంటి వాటితోటి. నల్గొండలో ఫిమేల్ సర్జన్స్ అనేది చాలా తక్కువగా ఉన్నది. ఇప్పుడు 24/7 అవైలబిలిటీగా మీకు అన్ని ఫెసిలిటీస్ తోటి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో లైక్ పాస్ట్ 6 ఇయర్స్ నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకా మీ సపోర్ట్ కోరుకుంటున్నాం. బెస్ట్ సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి గోనా డూ దట్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ దివ్య, జనరల్ సర్జన్, సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా హాస్పిటల్ ప్రత్యేకత వచ్చి ఇప్పుడు సార్ జనరల్ ఫిజిషియన్, నేను వచ్చి జనరల్ సర్జన్, ఇద్దరము యాజ్ అ టీమ్ వీఆర్ విల్లింగ్ చాలా క్యాజువాలిటీ కేసెస్ కానీ, ఎమర్జెన్సీ కేసెస్ కానీ, స్పెషల్లీ నేను ఫిమేల్ జనరల్ సర్జన్ కాబట్టి ఫిమేల్స్కి వచ్చే ఏ ఇబ్బందులన్నా సర్జరీకి రిలేటెడ్ ట్రీట్ చేయడానికి 24/7 అవైలబుల్గా ఉంటాము ఈ హాస్పిటల్లో. ఫర్దర్గా సూపర్ స్పెషాలిటీస్ కూడా ఓపెన్ చేస్తున్నాము. నల్గొండ నడిబొడ్డున సాయి నైసా హాస్పిటల్ అని మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అనిల్ రాపోలు గారు, అలాగే డాక్టర్ దివ్య సర్జన్ అండ్ ఫిజిషియన్ కాంబినేషన్లో అత్యాధునిక సదుపాయాలతో, ఆధునిక పరికరాలతో ఆల్ విభాగాలు సమకూర్చి నల్గొండ ప్రజలకు సర్వీస్ అందించడానికి డాక్టర్ అనిల్ కుమార్ రాపోలు అలాగే దివ్య ముందుకొచ్చారు. మరి గత 6 సంవత్సరాల నుంచి కూడా నల్గొండ ప్రజలకు అటు పేదవారికి అనుకోండి, లేదా ఆపదలో ఉన్నవారికి అనేక శస్త్రచికిత్సలు, అలాగే అత్యవసర చికిత్సలు అందిస్తూ మంచి పేరు గడించినట్టు అనిల్ రాపోలు ముఖ్యంగా నాకు దగ్గర మిత్రుడు, నా క్రికెట్ టీంలో మెంబర్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అట్లా నేను గర్వంగా చెబుతున్నాను. ఖచ్చితంగా ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెంది భవిష్యత్తులో మీరు ఇంకా మంచిగా, ఇప్పుడు దివ్య కూడా ఫామ్లోకి రావాలి, జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఇంకా మంచి అంటే ఎమర్జెన్సీ ఆపరేషన్
ఆపరేషన్స్ ఎమర్జెన్సీ చికిత్సలు కూడా మీరు అందించి ప్రజల మనల్లో తీసుకోవాలి. అలాగే వీఆర్ ఆల్ విత్ సపోర్ట్ ఆఫ్ IMA సపోర్ట్ మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది.